హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. అద్భుతమైన వజ్రాల వేటకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనకు ఏవైనా విలువైన రాళ్ళు, ముడి వజ్రాలు లభిస్తాయేమో చూద్దాం. సెర్చ్ చేసి ఈ ప్రదేశం అంతా వెతికి చూద్దాం రండి. ఇలాంటి కొండ ప్రాంతాలు, అటవీ ప్రదేశాల్లో ముడి వజ్రాలు వెతకడం అంత ఈజీ కాదు. చాలా జాగ్రత్తగా వెతకాలి. అది కాకుండా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అడవి పందులు, జింకలు, దుప్పులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఎక్కువ చెట్లన్నీ పెరిగి చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంది కూడా. చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలిస్తే కానీ మనకు స్టోన్స్ అనేది లభించడం లేదు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉన్న ఒక చిన్న భృంగరాజ మొక్క. భృంగరాజ అంటే మీకు అర్థమై ఉంటుంది, హెయిర్కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఆ ఫ్లవర్ దాటి అక్కడ ఒక అద్భుతమైన క్రిస్టల్ స్టోన్ కనిపిస్తుంది. చాలా పెద్ద స్టోను, చాలా వండర్ఫుల్గా కనిపించింది ఈ స్టోన్ అయితే. ఎండలేదు కానీ ఆ స్టోన్ని చూస్తూనే ఒక రకంగా షైనింగ్తో కనిపించింది. క్లియర్గా చూపిస్తాను మీకు. చాలా వండర్ఫుల్గా ఉంది ఈ క్రిస్టల్ స్టోన్ అయితే. ఏ రాయిని మనం విడిచిపెట్టకూడదు. ఇలాంటి స్టోన్స్ని చూద్దాం ఇప్పుడు క్లియర్గా. చూడండి, ఈ స్టోన్ ఇలా ఉంది కదా. వాటర్ ఇలా స్ప్రే చేయగానే ఆ తడి తాకగానే స్టోన్కి ఎంత అద్భుతంగా మెరుస్తూ కనిపిస్తుందో. అందుకే నేను చెప్పేది, ఎప్పుడైనా సరే వజ్రాలు వెతికేటప్పుడు, ముడి వజ్రాల కోసం అన్వేషించేటప్పుడు వర్షం పడిన తర్వాత వెంటనే వెళ్తే చాలా వరకు స్టోన్స్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. చూడు, తడి తగలగానే ఆ రాయి అనేది ఎంత అద్భుతంగా మెరుస్తూ ఉందో. చాలా రోజుల నుంచి మట్టిలో ఉంది కాబట్టి దాని బ్యాక్ సైడ్ అంతయు మట్టి పేరుకుపోయి, పాచి మట్టి పేరుకుపోయి ఉంది. మొత్తం క్లియర్ చేసి ఈ అద్భుతమైన క్రిస్టల్ని మనం నీట్గా చూద్దాం. చాలా వండర్ఫుల్గా ఉంది స్టోన్ అయితే. చూడండి ఫ్రెండ్స్, క్రిస్టల్ స్టోన్స్లలో కూడా కొన్ని సెమీ ప్రెషియస్ ఉంటాయన్నమాట. చూడండి, దీని లోపల చూడండి వెలుతురు ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉందో. కాంతివంతంగా విరజిల్లుతూ ఆ స్టోన్లో ఒక అద్భుతమైన కాంతి ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది. అబ్జర్వ్ చేయండి, వైట్ కలర్లో గమనిస్తున్నారు కదా. జూమ్ చేసి చూపిస్తున్నాను. లోపల చూడండి, అలా మనం తిప్పినప్పుడు ఎంత అద్భుతమైన ఆ షైనింగ్ అన్నమాట, అది లోపల మెరుస్తూ కనిపిస్తుంది. కొన్ని వీడియోస్ నేను కూడా చూశాను. ఇలాంటి క్రిస్టల్ని కూడా చాలా మటుకు దాన్ని షేప్ చేయడానికి కట్ చేసి వాటర్తో చాలా వండర్ఫుల్గా ఆ స్టోన్స్ని రింగ్స్లలో కానీ జ్యువెలరీస్లో కానీ సెట్ చేస్తూ ఉంటారు. ఈ స్టోన్ కూడా ఉందన్నమాట ఆ వాల్యూ. ప్రకాశవంతంగా మెరిసే వాల్యూ అనేది ఉంది. నాట్ మనీ వాల్యూ, డబ్బు వస్తుందని కాదండి. ఈ క్రిస్టల్ సూది ముకురాలకు మనకంత డబ్బులు ఏం రావు, వేస్ట్. ఓకే, ఇంకా ముందుకు కొనసాగుదాం ఫ్రెండ్స్, పదండి. చూడండి ఫ్రెండ్స్, రీసెంట్గా నేను కొన్ని వీడియోల్లో కొత్తగా ఫుల్ షూస్ వేసుకొని కనిపిస్తున్నాను, బూట్లు అనమాట. చూడండి, ఇలాంటి కీటకాలు, విష పురుగులు, విష సర్పాలు, తేళ్ళు, జర్రులు ఉంటాయన్నమాట. అందుకు నేను ప్రొటెక్షన్ కోసం, అంటే నా ప్రాణాన్ని కాపాడుకునే కోసం నేను యూజ్ చేస్తున్నాను. ఏదో స్టైల్ కోసము, అందరికీ చూపించాలి, మీరు కూడా ఇలా స్టైల్ చేయండి అని కాదు. మీ ప్రొటెక్షన్ కోసం, అంటే మీరు కూడా జాగ్రత్త వహించండి.
మీ ప్రాణాలని కాపాడుకోండి ఇలాంటి అడవి ప్రదేశాలు, కొండలు, గుట్టల్లో తిరిగినప్పుడు. ఎందుకంటే మన ఫ్యామిలీస్కి మనం సేఫ్గా ఇంటికి రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. చూడండి రకరకాల పురుగులు, వెరైటీ కీటకాలు ఇప్పుడు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొంతమంది ఏవో పురుగులు కుట్టి కూడా చనిపోయారని వార్తలు వస్తుంటాయి. అలర్జీ వచ్చిందంటే మొత్తం వితిన్ సెకండ్స్లో ఒళ్ళంతా ప్రాకేసి ప్రాణానికి ముప్పు అవుతుంది. అందుకు ప్రొటెక్షన్ కోసము కొద్దిగా మందమైన బట్టలు ధరిస్తూ కాస్త మెడమల నుంచి పై వరకు కాళ్ళ వరకు షూస్ వేసుకొని తిరుగుతున్నా. విషపురుగులు మనల్ని టచ్ చేయకోకుండా కుట్టినా కూడా జాగ్రత్తగా ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తున్నాను బూట్లు. ఏదో స్టైల్ గురించి కాదండి, మీకు కూడా చెప్తున్నా. మనం ఉండే కొద్దీ ఖర్చు ఎన్నో చేస్తూ ఉంటాం, మనం చాలా వరకు ఖర్చులు పెడుతూ ఉంటాము. కానీ మన ప్రాణాన్ని మనం కాపాడుకునే కోసం మనం ఖర్చు పెట్టుకొని ఇలాంటి ప్రదేశాల్లో తిరగాలి. మన ఇష్టానుసారంగా తిరిగితే ఏదైనా అపాయం జరిగితే మనకి, మన కుటుంబానికి, మన అమ్మా నాన్నలకి, భార్య పిల్లలకి అది ఒక ఎఫెక్ట్ జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి ఇట్లాంటి ప్రదేశాల్లో. ఇంకా మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.